నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దోమల నిర్మూలనకు 5 లక్షల గాంబూసియా చేప పిల్లలు విడిచిపెట్టే మహా కార్యక్రమం ప్రారంభించామని జిల్లా కలెక్టర్ స్వప్నేంద్ర కర్పణకర్ తెలిపారు. శనివారం అరసవెల్లి దేవస్థానం ఇంద్ర పుష్కరిణిలో 750 చేప పిల్లలను వదిలిన కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో పెరిగే దోమల బెడదను అరికట్టడంలో గాంబూసియా చేపలు అసలు అస్త్రం అని స్పష్టం చేశారు. దోమల లార్వా ఆక్సిజన్ కోసం నీటి మీదకు వచ్చిన క్షణంలో గాంబూసియా చేపలు వాటిని పూర్తిగా తినేస్తాయి. కుంటలు, చెరువులు, చిన్నపాటి నీటి నిల్వల్లో ఎక్కడైనా ఇవి జీవించగలవు. చిన్న సైజులో ఉన్న వీటి వేగమే దోమలకు ముప్పు అని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల చేప పిల్లలు విడిచిపెట్టే ప్రణాళికను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు పిలుపునిచ్చారు. మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వంటి వ్యాధుల నివారణకు గాంబూసియా జీవ వైద్యం అవుతుందని, ఇది పర్యావరణానికి హాని లేకుండా సులభంగా దోమల పెరుగుదలను అడ్డుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె అనిత, జిల్లా మలేరియా అధికారి పివి సత్యనారాయణ, అరసవెల్లి దేవస్థానం ఈవో ప్రసాదరావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి దివ్య, ఏఎంఓ శ్రీనివాసరావు, విబిడి కన్సల్టెంట్ ఎల్ శ్రీకాంత్, మలేరియా సబ్ యూనిట్ అధికారి నరసింహం, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సిక్కోలు క్రీడాకారులకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుభవార్తను అందించారు. తన తండ్రికి ఆటలపై ఉన్న మక్కువకు తోడు జిల్లాలోని యువతలో సామర్థ్యాలను బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా ఎంపీ కప్ 2025ను సెప్టెంబర్ 19 నుండి ప్రారంభించనున్నట్టు స్పష్టం చేశారు. స్థానిక ప్రతిభను ప్రోత్సహించాలని తన తండ్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు ఎప్పుడు నమ్మేవారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సిక్కోల ప్రతిభ ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం అవుతున్న ఈ క్రీడా ఉత్సవంలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, 7 పెంకులాట, కర్రసాము, చెస్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్ వంటి 8 ప్రధాన సాంప్రదాయ క్రీడా పోటీలు శ్రీకాకుళంలో జరుగుతాయని తెలిపారు. ఇందుకోసం yvsశ్రీకాకుళం.live.sports రిజిస్టర్ లింక్ ద్వారా క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ప్రతిష్టాత్మక ఈ ఎంపీ కప్ ద్వారా యువతలో క్రీడా స్ఫూర్తి, ఫిట్నెస్, ప్రతిభను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. వారి నుండి నేరుగా సమస్యలు తెలుసుకుని వ్యక్తిగతంగా అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల నుంచి వచ్చిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి సంబంధ శాఖల అధికారులకు వెంటనే పంపిస్తూ పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. నిద్దాం గ్రామాన్ని రైతులు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నేంద్ర కర్పణకర్ సూచించారు. శుక్రవారం జీసిగడం మండలంలోని నిద్దాం గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పైల బాబ్జీనాయుడు, పైల రామకృష్ణనాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ను పరిశీలించారు. దీని విలువ 4.5 లక్షలు అని అధికారులు కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మండలంలోని అర్హులైన రైతులకు చేపల పెంపకంపై ప్రత్యేక అవగాహన కల్పించి అదనపు ఆదాయ మార్గాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. 10 సెంట్ల భూమిలో ఈ పద్ధతిలో చేపల పెంపకం చేపట్టినట్లయితే నెలకు 30,000 వరకు ఆదాయం పొందవచ్చని వివరించారు. వ్యవసాయ భూమి, త్రాగునీటి, బోరు, విద్యుత్ సదుపాయం ఉన్న రైతులకు రాయితీపై ఈ పథకం వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. భూగర్భ జలాలను చేపల పెంపకాన్ని వినియోగించిన తరువాత మిగిలిన నీటిలో నైట్రోజన్, అమోనియా శాతం అధికంగా ఉండడం వల్ల అది సేంద్రియ ఎరువుల్లా మారుతుందని కలెక్టర్ వివరించారు. దాంతో కూరగాయల సాగు, వరి సాగు, ఇతర పంటలకు ఉపయోగించవచ్చునని, యూరియా వినియోగం తగ్గిపోతుందని చెప్పారు. ఈ విధానం ద్వారా భూసారం పెరుగుతుందని, 1 ఎకరంలో 10% భూమిలోనే చేపల పెంపకం సాగించి మిగతా 90% భూమిలో పంటలు పండించవచ్చని తెలిపారు. నిద్దాం గ్రామంలో ఏర్పాటు చేసిన సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ను ఆదర్శంగా తీసుకోవాలని, రైతులు ఈ విధానం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎచ్చర్ల చేపల పెంపకం అభివృద్ధి అధికారి కె రవికుమార్, ఏపీఎం రెడ్డి రామకృష్ణనాయుడు, సిగడాం సచివాలయం చేపల పెంపకం సహాయకులు డోలుగు లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి కోరుకొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలోని ప్రముఖ దేవాలయాలు సంపత్ వినాయగర్, వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయాలను శనివారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, సిబ్బంది కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. గణేష్ చతుర్థి ఉత్సవాల నేపథ్యంలో ఇరు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి స్వామివార్ల ఆశీస్సులు అందుకున్నారు. ఆధ్యాత్మిక శోభతో ఉన్న ఆలయాలను సందర్శించడం, వాటి చరిత్రను తెలుసుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల
ప్రతినిధులతో శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి కె సాయి ప్రత్యూష అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ఖచ్చితత్వం, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్, బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితా సమర్పణలపై పలు సూచనలు తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్దార్ ఎస్ గణపతిరావు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ జికే శ్రీనివాసరావు, జానకి అర్బన్ ఏఈఆర్ఓ, అలాగే రాజకీయ పార్టీ ప్రతినిధులు మాదరపు వెంకటేష్, ఆర్ శంకర్రావు, ఆర్ పురుషోత్తం, భాస్కర్రావు, సి భాష తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటమే మనం ఢిల్లీరావుకు ఇచ్చిన ఘనమైన నివాళని వామపక్ష నాయకులు అన్నారు. పలాస మండలం బొడ్డపాడులో కామ్రేడ్ బత్తిన ఢిల్లీరావు సంస్మరణ సభ జీడి రైతు సంఘం జిల్లా కార్యదర్శి తెప్పల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సభలో వక్తలు మాట్లాడుతూ కామ్రేడ్ ఢిల్లీరావు తన యావత్ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన నాయకుడని కొనియాడారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా, విశాఖ జిల్లా సిఐటియు నాయకులుగా, స్టీల్ ప్లాంట్ జోన్ సిపిఎం నాయకులుగా ప్రజా సమస్యలపైన అనేక పోరాటాలు చేసిన ఒక గొప్ప నాయకుడని అన్నారు. నిర్బంధాలను సైతం ఎదుర్కొని కార్మిక వర్గాల పక్షాన నికరంగా పోరాడిన వ్యక్తిని కొనియాడారు. గంగవరం పోర్టు పోరాటంలో 40 రోజుల పాటు జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఢిల్లీ రావు మరణం కమ్యూనిస్ట్ ఉద్యమానికి తీవ్ర లోటు అని అన్నారు. సంస్మరణ సభ ప్రారంభం ముందు కామ్రేడ్ ఢిల్లీరావు చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు నాయకులు ఎస్వీఆర్ కె కుమార్, స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు నమ్మి రమణ, లిబరేషన్ జిల్లా కార్యదర్శి టి సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక మంగవారి తోటలో వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ శ్రీ రత్నగర్భ వినాయక మండప కమిటీ ఆరవేలి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో సామూహిక వెంకటేశ్వర వ్రతం, శ్రీలక్ష్మి గణపతి మూలమంత్ర పూర్వక హవనం పూజలను ఈరోజు భక్తి శ్రద్ధలతో జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెట్టిన మురళీకృష్ణ, పూర్ణిమ దంపతులు, కుందూరు రమణ, గజపతి, రాజశేఖర్, తుపాకుల శేఖర్ భక్తులు పాల్గొన్నారు. ఒడిశా పర్యటన సందర్భంగా ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంబంపాటి హరిబాబుని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విశ్రాంతి ఉద్యోగుల జేఏసీ చైర్మన్ చౌదరి పురుషోత్తం నాయుడు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ నాయకులు కంబంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే. తొలిసారి ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళం నుంచి అతిపెద్ద ఏపీ ఎన్జిఓ సంఘానికి ప్రాతినిధ్యం వహించిన నాయకులు చౌదరి పురుషోత్తం నాయుడిని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంబంపాటి హరిబాబు గుర్తు చేశారు. మీ అమూల్యమైన సేవలు కొనసాగించాలని, మీ హయాంలో ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడారని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు మీ సేవలు మరింతగా విస్తరించాలని గవర్నర్ ఆకాంక్షించారు. అరసవల్లిదరలో గల శ్రీ రమ్మి తిరుమల ఆలయంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు కరి రంగనాథ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తుల నామగోత్రాల పేరిట పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అర్చకులు భక్తులకు అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శనివారం పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రతి నెలలో ఒకరోజు బహుళ ద్వాదశిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులెల్లరూ పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. జీడిపప్పు రైతుల ఆర్థిక అభివృద్ధికి అన్ని విధాల సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నదినకర్ పొన్కర్ జీడి రైతులకు భరోసా కల్పించారు. పలాస ప్రాంతం జీడిపప్పుకు కేంద్ర ప్రభుత్వం 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ పథకం కింద ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కలెక్టర్ అధ్యక్షతన జీడి రైతులు, బయ్యర్స్, ప్రాసెసింగ్ యూనిట్ ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీడిపప్పు రైతులకు సరైన ఆదాయం రాబట్టే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని, జిల్లాలోని బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా రైతులకు సులభ రుణ సదుపాయాలు కల్పించాలని, డిఆర్డీఏ ద్వారా సబ్సిడీలు ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా హార్టికల్చర్ శాఖ ద్వారా ఎరువులు, విత్తనాలు సమయానికి అందేలా కఠిన పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రాసెసింగ్ యూనిట్లకు విద్యుత్ శాఖతో ఉన్న సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించేందుకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో ఉద్యాన శాఖ అధికారి ఆర్వివి ప్రసాద్, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ఇండస్ట్రీస్ జిఎం శ్రీధర్, ఏపీఎం ఐపీ పీడీ శ్రీనివాసరావు, ఎల్డీఎం ఎం సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో రైతులకు ఎరువుల పంపిణీలు చేయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని వైకాపా నాయకులు విమర్శించారు. ఈ మేరకు శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎరువులు లేక రైతులు చాలా బాధపడుతున్నారని, ఎరువుల కోసం మళ్ళీ రైతులకు క్యూలో నిలబడే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చేసిందన్నారు. యూరియా దొరకకపోవడం వలన రైతులు నష్టపోయారని, పంటలు వేసిన రైతులందరూ పంట పెరుగుదలకు వచ్చే సమయానికి ఎరువులు లేక చాలా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి వచ్చిందన్నారు. కొన్ని గ్రామాల్లో రైతులకు పార్టీ పరంగా పక్షవాతం చూపుతూ ఎరువులు అందజేయడం జరుగుతుందని, వరి పండించే రైతు ఆరగాలం సంవత్సరం పొడుగునా పండిస్తే 10,000 రూపాయలు కూడా రావడం లేదన్నారు. ఇప్పటికైనా
రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు చిట్టి జనార్దన్ రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పోలినేటి వెలమ అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ మొక్కల తాతబాబు, జిల్లా గ్రీవెన్స్ విభాగం అధ్యక్షులు రౌతు శంకర్రావు, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు బోరు నరసనాయుడు, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు గుండ హరీష్, అసెంబ్లీ గ్రీవెన్స్ విభాగం ఎస్ తెనారాయణ, శ్రీకాకుళం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఓటపల్లి కృష్ణరావు తదితరులు ఉన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ మ్యాజిక్ కాలువలను నిర్మించాలని, ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ అని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి సుధాకర్ రావు అన్నారు. శనివారం రూరల్ మండలం రాగోలు పంచాయతీలోని పనులను పరిశీలించిన ఆయన సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ మ్యాజిక్ కాలువల నిర్మాణం వలన పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని, అదేవిధంగా భూగర్భ జలమట్టం కూడా పెరుగుతుందన్నారు. అతి తక్కువ నిర్మాణ వ్యయంతో చేపట్టే ఈ పనులు గ్రామాల్లో చేపట్టడం వలన పారిశుద్ధ్యం మెరుగుపడుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని అన్నారు. కంపోస్ట్ గుంతలు, ఇంకుడు గుంతలు, ఫారం పాండ్స్ పనులను తక్షణమే క్షేత్రస్థాయిలో పూర్తి చేసి చెల్లింపులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఉపాధి కోరిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి పనులను కల్పించాలని, అందుకు అవసరమైన పనులను గుర్తించి తక్షణమే అంచనాలను వేసి పంపించాలని తెలిపారు. ప్లాంటేషన్ పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని తక్షణమే పూర్తి చేయాలని కోరారు. ఈ పర్యటనలో గోకులం, ఇంకుడు గుంతలు, సిమెంట్ రహదారి తదితర పనులను ప్రాజెక్ట్ డైరెక్టర్ పరిశీలించారు. ఈయన వెంట ఏపీఓ సీతారాం, జై బాలముకుంద, టెక్నికల్ అసిస్టెంట్ రత్నాకర్, రవి సిబ్బంది ఉన్నారు. నేర నియంత్రణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టే చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం ఉదయం శ్రీకాకుళం రూరల్, టెక్కలి, వజ్రపు కొత్తూరు, మెలియాపుట్టి తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు పలు గ్రామాల్లో, వార్డుల్లో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో గంజాయి వంటి మత్తు పదార్థాల నియంత్రణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నివారణకు కార్డన్ సర్చ్ నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తుల వివరాలపై ఆరా తీసి గంజాయి, మద్యం, నాటుసారా, నాటు తుపాకీలు, ఇతర ఆయుధాలు అక్రమంగా కలిగి ఉంటే చట్ట ప్రకారం నేరం అని తెలిపారు. అనవసరపుగా ఎవరైనా గొడవలు, దౌర్జన్యాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఎవరైనా గంజాయి, అక్రమ మద్యం వంటివి విక్రయాలు చేసినా, గొడవలు పడినా పోలీసుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఉద్యోగుల నియామక ప్రక్రియ IBPS ద్వారా విజయవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ శివాల సూర్యనారాయణ తెలిపారు. బ్యాంక్లో 19 అసిస్టెంట్ మేనేజర్లు, 35 స్టాఫ్ అసిస్టెంట్ల భర్తీకి జనవరి 8న ప్రకటన విడుదల కాగా IBPS ద్వారా వ్రాత పరీక్షలు మే నెలలో నిర్వహించిన విషయం విదితమే. అందులో భాగంగా 18 మంది అసిస్టెంట్ మేనేజర్లు, 31 మంది స్టాఫ్ అసిస్టెంట్లు అర్హత సాధించగా శనివారం పర్సన్ ఇన్ఛార్జ్ శివాల సూర్యనారాయణ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా పర్సన్ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ 2012 నుండి IBPS ద్వారా పారదర్శకంగా నియామకాలు జరుగుతున్నాయని, క్రమశిక్షణతో పనిచేస్తూ బ్యాంకు అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం బ్యాంకులో 187 మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తుండగా బ్యాంక్ వ్యాపారం 2610 కోట్లుగా ఉందని, 2026 మార్చి నాటికి దీన్ని 3500 కోట్లకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో DCCB CEO డి సత్యనారాయణ, GM SVS జగదీష్, DGM S రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురంలోని కొత్త శాసనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆసి ఖగరాజు ఉద్యోగ విరమణ సందర్భంగా స్కూల్ HM పైడి గోపాలరావు అధ్యక్షతన ఈరోజు ఘనంగా ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల MPP బోర పుష్ప, మాజీ MPP కారింగి మోహన్ రావు, గ్రామ సర్పంచ్ త్రినాథరావు, మాజీ సర్పంచ్ బాబ్జీ, ఇచ్చాపురం MEO అప్పారావు, MEO2 విశ్వేశ్వరరావులు పాల్గొని సన్మాన గ్రహీత ఖగరాజుకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఉద్యోగికి తప్పని ఘట్టమని, విశ్రాంత జీవిత కుటుంబం సభ్యులతో హాయిగా ఉంటూ ఆరోగ్యంను కాపాడుకుంటూ సమాజ హితంతో కూడిన ఇష్టమైన వ్యాపకాలను వెతుక్కోవాలని పిలుపునిచ్చారు. అలాగే కొత్త శాసనంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో SGTగా విధులు నిర్వహించిన రమేష్ కుమార్ కూడా ఈరోజు పదవి విరమణ చేయగా ఆయనకు కూడా ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేసి వారి సేవలను కొనియాడుతూ శేష జీవితం హాయిగా గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో లొద్దిపుట్టి క్లస్టర్ HM విశ్వేశ్వరరావు, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆమదాల వలస పట్టణంలోని అన్నా క్యాంటీన్ బోర్జం మండల ఉపాధ్యక్షులు బుడుమూరు సూర్యారావు ఓవిపేట గ్రామ యువతతో కలిసి శనివారం సందర్శించారు. ఆమదాల వలస పట్టణంలో అన్నా క్యాంటీన్ అద్భుతంగా నిర్వహించడం జరుగుతుందని సూర్యారావు అన్నారు. అన్నా క్యాంటీన్ మధ్యతరగతి కుటుంబాలకు, పేద కుటుంబాలకు ఆకలి తీర్చే అక్షయ పాత్ర లాంటిదని చెప్పారు. ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేసినట్లు బాగున్నాయని చెప్పారు. అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు, డబ్బున్న దాతలు వారి పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవ రోజున భోజనం పెట్టడం మంచిదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం కళింగ ఉపాధ్యక్షులు బుడుమూరు చంద్రశేఖర్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అన్నె ప్రజశేఖర్, కూడా రామకృష్ణ, గ్రామ యువత బుడుమూరు మోహన్ రావు పాల్గొన్నారు.
పెసల మొలకలు మన శరీరానికి ప్రోటీన్లను అందించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే పెసల మొలకలను తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. వీటి పూర్తి ప్రయోజనాలు చూద్దాం. చిక్కుడు, బఠానీ, పెసలు, పల్లీల వంటి మొలకెత్తించిన పప్పు గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ మొలకలు లేదా స్ప్రౌట్స్ తప్పనిసరిగా తినాలని పోషకాహార నిపుణులు, డాక్టర్లు నిత్యం చెబుతూనే ఉంటారు. అయితే పెసల మొలకలు మన శరీరానికి ప్రోటీన్లను అందించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే వీటిని తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. శరీరంలో ఏమాత్రం కొవ్వులేని లీన్ బాడీ కోసం ట్రై చేసేవారికి పెసల మొలకలు చాలా ఉపయోగపడతాయి. ఏ భయం లేకుండా వీటిని రోజు తినచ్చు. పెసల మొలకల్లో ఫైబర్ చాలా అధికంగా లభిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి వీటికి మించిన మొలకలు లేవని చెప్పవచ్చు. ఆకలి, దప్పికలు కూడా తీరుతాయి. ఫలితంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. పెసర మొలకలు విటమిన్ బి, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాల నిలయం. ఈ మొలకల్లో అధికంగా లభించే ఐరన్ శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా రక్తహీనత సమస్య చాలా వరకు తగ్గుతుంది. మొలకెత్తిన పెసలలోని సంక్లిష్ట పోషకాలు కడుపులోకి వెళ్ళిన తర్వాత చాలా చిన్న చిన్న పదార్థాలుగా మారుతాయి. అలా అణువులుగా మారిన ఆ పోషకాలు చాలా త్వరగా ఈజీగా జీర్ణమవుతాయి. వీటిలో లభించే ఎలోటిక్ వంటి ఎంజైమ్స్ వల్ల తిన్న ఆహారం అంతా చక్కగా తొందరగా జీర్ణమవుతుంది. పెసల మొలకల్లో ఉండే ఫైటెక్సిన్, ఎసోవిటెక్సిన్ అనే ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఎముకలు దృఢంగా మార్చడంలో, ఎముకల నిర్మాణం బలపరచడంలో ఈ మొలకలు అద్భుతంగా పనిచేస్తాయి. కణాల పెరుగుదలలోనూ ఇవి ఎంతగానో దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.